చరిత్ర తెలుసుకోలేని వాడు చరిత్ర సృష్టించలేడని డాక్టర్ అంబేద్కర్ ఎప్పుడూ చెప్పారు. మనం చరిత్ర తెలుసుకోలేకపోతే వేటగాడు రాసిందే చరిత్ర అయిపోద్ది. సింహం రాసే చరిత్ర మనం తెలుసుకోవాలి, వేటగాడు రాసిన చరిత్ర కాదు. అయితే అందరూ చెప్తూ ఉంటారు వేటగాడు రాసిన చరిత్ర కాదు, సింహం రాసిన చరిత్ర తెలుసుకోవాలని. కానీ చాలామందికి దానిపైన క్లారిటీ ఉండదు. వేటగాడు రాసిన చరిత్ర ఏంటి, సింహం రాసిన చరిత్ర ఏంటని క్లారిటీ ఉండదు. నేను చెప్తాను భయ్య, ఒకరోజు ఒక వేటగాడు సింహాన్ని చంపుదామని అడవికి వెళ్తాడు. ఏదో పెద్ద పోటుగల్లాగా సింహాన్ని చంపేద్దామని వెళ్ళిపోతాడు. అయితే సింహం గర్జన వినగానే భయంతో వణికిపోయి ఒక చెట్టు చాటుని దాక్కుంటాడు. ఇక సింహం ఎదురుగుండగా వచ్చిన వెంటనే ఈ వేటగాడు భయంతో వణికిపోయి ఇక ఏం చేయాలో తెలియక ఆ చెట్టు పైకి ఎక్కబోతున్నాడు. పైకి ఎక్కుతుంటే సింహం ఊరుకుంటుందా? సింహం కూడా వెనకాల చెట్టు ఎక్కుతుంది. వెనకాల సింహం చెట్టు ఎక్కుతుంటే ఈ వేటగాడు వణికిపోయి భయంతో 1, 2 కూడా ఏకంగా కాల్చేస్తూ ఉంటాడు. వాడి భయంతో ఆ విధంగా 1, 2 కారుస్తుంటే అడవికి రాజైన సింహం ముఖం పైన అవి పడుతూ ఉంటాయి. అప్పుడు సింహం ఇలా అనుకుంటుందంట, చిచి, ఈ భయస్తుడు పిరికి వేటగాన్నా నేను చంపి తినేది, నేను ఎలాంటి ఆహారాన్ని తింటాను? అడవికి రాజుని నేను, చెంగు చెంగు అని ఎగిరే జింకని వెంబడించి తింటాను నేను. అలాంటి అడవికి రాజునైన నేను ఈ పిరికి అల్పమానవుని తినడమా అని వెనుదిరిగి ఆ వేటగాడిని తినడం చంపడం ఇష్టం లేక ఆ సింహం వెనుదిరిగి వెళ్ళిపోతుంటే ఈ పోటుగాని అని చెప్పుకునే వేటగాడు దొంగ దెబ్బ వెన్నుపోటు వెనకాల నుంచి సింహాన్ని పొడిస్తే, బాణం వేస్తే సింహం చచ్చిపోతుంది. అయితే ఈ వేటగాడు ఆ సింహాన్ని పట్టుకుని అలా రాజ్యానికి వెళ్ళి ఏం చెప్తాడు, సింహాన్ని నేను పోరాడి సింహంతో కొట్లాడి చంపేశానని చెప్తాడు. వేటగాడు రాసిన చరిత్ర అంటే ఇది. మనం ప్రజెంట్ చదువుకునే చరిత్ర కూడా ఇదే. వేటగాడు రాసే చరిత్ర మనం చదువుకుంటున్నాం. అదే సింహం గారి చరిత్ర రాస్తే వేరే విధంగా రాస్తుంది. ఈ వేటగాడు ఎంత పిరుకోడో రాస్తుంది. సింహాన్ని చూసిన వెంటనే ఈ వేటగాడు ఏ విధంగా 1కి 2కి పోయాడో రాస్తుంది. ఏ విధంగా ఈ వేటగాడు వెన్నుపోటు పొడిచాడో కూడా రాస్తుంది. అది భయ్య సింహం రాసే చరిత్ర, వేటగాడు రాసే చరిత్ర అంటే అర్థం. కాబట్టి ఇక్కడి నుంచి మీరు వేటగాడు రాసే చరిత్ర చదవద్దు, సింహం రాసే చరిత్ర చదవండి. చదువుతారని ఆశిస్తున్నాను. అందరికీ జై భీమ్.